బాబా భాస్కర్తో ఏదో చేశారు, మహాబలి కదా? బాబా భాస్కర్ మాస్టర్ చేసింది. మహాబలి. మహాబలికి ఒక పాట చేశా. ఒక పాట చేశారు, అవునవునవును, అది కూడా బాగా వచ్చింది, చూశాను నేను అది కూడా, మహాబలి సాంగ్. బాబా భాస్కర్ కూడా మనకి బిగ్ బాస్ లోకి వచ్చారు ఆల్మోస్ట్. అవును, అంతకుముందు 2 సార్లు. అవును, 2 సార్లు వచ్చారు. మీకు ఆయనతో వర్క్ చేసేటప్పుడు తెలుసా మీరు వెళ్తానని బిగ్ బాస్? తెలీదు, అసలు ఏం తెలియదు అప్పటికి. ఆయన సాంగ్ కంపోజ్ చేసేటప్పుడు 1.5 year అయిపోయింది ఇప్పుడు. అవునవును, కంపోజ్ చేసి చాలా రోజులు అయిపోయింది. 1-2 years, 1.5 years సుమారుగా. మీరు ఫస్ట్ ఆ డిల్లెంబెల్లం చేసి మధుప్రియ కూడా బిగ్ బాస్కి వచ్చింది. మీరు పని చేసిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ బిగ్ బాస్కి వచ్చి వెళ్ళారు. తర్వాత మీరు వచ్చారు. మధుప్రియ సీజన్ 1 అనుకుంటా, ఫస్ట్ సీజన్ కి వచ్చినట్టు. అక్కడ ఉండే, అది వేరే బాంబేలో ఉండేదాన్ని. అది ఆ లోనావాలలో సెట్ చేసి చేశారు, పూణే దగ్గర. పూణే, ఎస్, కరెక్ట్. అండ్ ఇంకొకటి అడగాలనిపించింది మీకు, మోన్ని మంచు వాళ్ళ ఫ్యామిలీతో ఎక్కడ చెడింది? ఒక సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ చేసి మధ్యలో తప్పుకోవడం జరిగింది. అవునవును, సాగర్ గారు అని డైరెక్టర్ ఉండే. సాగర్ గారు అంటే ఈ పెద్ద సాగర్ గారు కాదు, వేరే యుఎస్ ఆయన, మంచి క్లోజ్ అని. ఆయన ద్వారా పాటలు కూడా రికార్డింగ్ అయినాయి. అయ్యాయి, పేరు కూడా వచ్చింది బయటికి, పేరు వచ్చింది, రికార్డ్ అయ్యాయి. తర్వాత మరి ఆ సినిమా మళ్ళీ మరి ఎందుకో చేయలేదు, మరి ఆయన తెలియదు. వాళ్ళు అంటే వాళ్ళ ఇదిలో ఏం జరిగిందో తెలియదు కదా. సినిమా ఆగిపోయిందా? సినిమా ఆగిపోయింది. నేను తప్పుకోలే. నేను నాకు డబ్బులు అడ్వాన్స్ ఇచ్చారు, నేను పాటలు చేశాను, అంతా బాగా జరిగింది. అది బయటకు వస్తే బాగుండే. అప్పటి నుంచి నేను బాగా ఇది ఉండేది. అవును, అప్పుడు మంచి భూమి ఉండే, ఇది ఉండే. అట్లా మీది సన్ ఆఫ్ పెదరాయుడు ఉండే సినిమా పేరు. ఎగ్జాక్ట్లీ, సన్ ఆఫ్ పెదరాయుడు. అవును 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 అవును, దానికే సన్ ఆఫ్ పెదరాయుడు అని ఒక పాట భలే ఉంటది, అది చేశాను అప్పుడు. చూసాం, వచ్చింది యూట్యూబ్ లో కూడా వచ్చింది, దానికి సంబంధించిన ట్రైలర్స్ అవి వచ్చాయి, పేరు కూడా పెద్దగా వచ్చింది. ఆ తర్వాత ఏమైపోయిందో అర్థం కాదు. ఆయన చేసి ఉంటే బాగుండేది. నాకు బేసిక్గా మోహన్ బాబు గారు అంటే మెగాస్టార్ గారు వీళ్ళతో పాటు మోహన్ బాబు గారు నాకు చిన్నప్పుడు, నేను అసెంబ్లీ సినిమా చూసినప్పుడు బాగా ఇష్టం ఆయన. ఓకే, ఆయన డైలాగ్ వచ్చిందంటే ఏ యాక్టర్ డైలాగ్ వచ్చినప్పుడు నేర్చుకునేది నేను. అట్లా డైలాగ్ అట్లా అనర్గలంగా ఇట్లా అనేది వెంటనే అట్లా. సో మోహన్ బాబు గారు బేసిక్ ఏంటంటే ఆయన ముందు ఆయన డైలాగ్ నేను కొట్టాలని నాకు కోరిక. ఇప్పుడు కలవాలి ఇంకా నేను. నాకు ఒకటి నిజంగా సర్ప్రైజ్ ఏంటంటే కరెక్ట్గా లిరిక్స్ గుర్తుపెట్టుకుంటారు మీరు, మొత్తం పాట అంతా కూడా నాన్ స్టాప్ ఆటోమేటిక్ గుర్తుంటుంది. నిద్ర లేపి ఇట్లా లేచి అడిగినా సరే టకటక టకటక చెప్తారు. ఎట్లా మెమరీ? అది అలవాటు అయిపోయింది అంతే, చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోద్ది కదా. అంటే దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి సంబంధించింది మన మెమరీలో మనకి సేవ్ అయి ఉంటుంది. అది మామూలే కదా. మనం ఇష్టపడేది ఏదైతే ఉంటుందో అది సేవ్ అయి ఉంటుంది. ఒక ఇష్టపడే మనిషి కూడా, మనకు నచ్చిన మనిషి అతను మర్చిపోలేము అతన్ని. అట్లనే పాట కూడా అంతే, ఏదైనా అంతే కదా. బయటికి రాగానే అదేదో రిలీజ్ చేశారు మన శుభశ్రీతో. ఎస్, అత్తగారు పెట్టిన కొత్త వాచ్. ఏంటా వాచ్? అత్తగారు పెట్టిన కొత్త వాచ్ లెక్క నేను పొద్దు మాపు చుట్టూ తిరుగుతుందనే, అందమైన పిల్ల నిన్ను కళ్ళ ముందు పెట్టుకొని రందితోని సచ్చి బతుకుతుందనే, కత్తి లాంటి. అంటే ఆ అమ్మాయి కత్తిలాగా కనపడింది, బాగుంటుంది, నాకు ఇష్టం. నాకు సర్ప్రైజ్ ఏంటంటే మీరు వచ్చి 4 రోజులు కాలేదు, ఆ సెట్ అదంతా సాంగ్ కంపోజిషన్ మళ్ళీ బయటకు వచ్చేసింది, రిలీజ్ అయిపోయింది. అంతకంటే ముందు ప్రోమో రిలీజ్ చేశాను అసలు, బోలే అంటే హీరో అని. అవును, బోలే అంటే హీరో, అది కూడా ప్రోమో తర్వాత అది ఫుల్ సాంగ్ వస్తుంది అనుకున్నారు, కానీ ఆడియన్స్ ఇది వచ్చాను. ఇది ఎందుకంటే ఇది ఫుల్ సాంగ్. ఇప్పుడు పేరు అంటే బిగ్ బాస్ నుంచి వచ్చిన పేర్లలో, బయటకు వచ్చిన వాళ్ళలో వెంటనే సాంగ్ చేసి ఇట్లా పబ్లిసిటీ అయింది. ఫస్ట్ పేరు మేమే. సీరియస్లీ? అవును. అండ్ అంత పెద్ద సెట్, అది ఇక్కడ ఫిలిం సిటీ సెట్ అంటే లేదు, ఒక ఫిలిం సిటీ లాగానే ఒక ఇద్దరు కలిసి పెట్టారు ఒక దగ్గర స్టూడియో. అది ఫిల్మ్ స్టూడియో, చాలా పెద్దది, హైదరాబాద్ ఫిల్మ్ స్టూడియో అని మళ్ళీ చేశారండి. అది దాన్ని నేను యూజ్ చేసుకున్నాను. అదే అందులో ప్రీ వెడ్డింగ్ వాళ్ళకి ఇస్తారు ఎక్కువ. సో సాంగ్స్ ఎవరు చేయలేదు, ఫస్ట్ సాంగ్ నేనే చేసింది అందులో. అంటే ఎప్పుడు చూడలే, కొత్తగా అనిపించింది. అది మీరు వేసుకున్నారేమో సెట్ అనుకున్నా, మొత్తం ఆ కలర్ అంతా మీలాగానే ఉంది. అవును, రాము తమ్ముడు అని ఒక అతను, రాము రాథోడ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, అతను చేశాడు కొంత, కానీ దాని తర్వాత మరి నేను చేశాను. నిన్న కూడా ఒక నీతి సాంగ్ ఒకటి రిలీజ్, విజయం. ఎస్, అది ఇన్స్పిరేషన్ సాంగ్. అది అంటే జనాలకి మంచి బూస్టప్ ఇవ్వడానికి. పరిగి ట్యూన్స్ అని చాలా, అతను గవర్నమెంట్ టీచరే. మళ్ళీ తర్వాత మల్లేష్ అని నా ఫ్రెండ్, తను పాడాడు, తను రాశాడు, నేను మ్యూజిక్ చేశాను. తను పరిగి అందులో యాక్ట్ చేశాడు. అతను నాతో పాటు ప్రతి ఆల్బంలో ఉంటారు అన్నగారు. సారీ, నేను అతను ఫ్రెండ్ నాకు. అన్నేమో ఇక మాకు ఆయన కూడా ఫ్రెండే, కానీ కొంచెం గౌరవంగా ఉంటుంది. మల్లేష్ అని ఆయన గవర్నమెంట్ టీచర్. ఆ పాట చాలా బాగుంటుంది. అది ఇన్స్పిరేషనల్ సాంగ్ రిలీజ్ అయింది. అది కూడా మంచిగానే ఇప్పుడు ఇది అవుతుంది. ప్రెస్ మీట్. మీ పందాకి కొంచెం డిఫరెంట్ సాంగ్ అది. మీ ఇప్పటివరకు వచ్చే పందాకి ఎంటర్టైన్ ఒకటే కాదు కదా జీవితం. అవును, ఆ మనిషి జీవితంలో ఓడిపోతూ ఉంటాడు, డిసప్పాయింట్ అవుతూ ఉంటాడు. అలాంటి తరుణంలో అతనికి మనం బూస్టప్ కూడా ఇచ్చి మనం లేపాలి.
అతను లేపితేనే మళ్ళీ మన ఎంటర్టైన్ చూస్తాడు. అతన్ని మనం పైకి లేపకుండా ఎంటర్టైన్ ఇస్తే అతను అంటే అర్థం చేసుకోకపోవచ్చు. సో అది ఉండాలి, ఇది ఉండాలి అని అతని లైఫ్లో పైకి రావాలి. అట్ ది సేమ్ టైం మా పాటల్ని మళ్ళీ ఎంటర్టైన్ చేస్తూ చూడాలి, ఎంటర్టైన్స్ కూడా చూడాలి, ఆనందపడాలి, సంపాదించాలి. ఇది 2 కదా మన కార్యం. జీవితంలో అదే కదా మనం చేసేది. అండ్ అది ఎప్పుడు కంపోజ్ చేశారు? బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక స్టేజ్ మీద బిగ్ బాస్ సాంగ్. అదే అందులో హీరో అన్నారు కదా, అవును. దాన్ని ఫోక్ లో మిక్స్ చేసా, మరి బోర్ అవుతారని ఫోక్ లో అల్లు నేరాడల్లా అంటూ పిల్లే రావాలి, మీ ఆర్ గుర్రాల్ మా యార్ గుర్రాల్ బండే ఎక్కాలి, బొట్ల బొట్ల సిరే గట్టి బొమ్మంచు రైకే దొడిగి ఢిల్లం బల్లం సప్పులతోటి పెళ్లి పీటల మీదికి ఎక్కాలే, భోలే అంటే హీరో, హీరో అంటే బిగ్ బాస్, టడగ టడగ టడగ, భోలే అంటే హీరో, హీరో అంటే బిగ్ బాస్, ఈ భోలే గాడికి నువ్వే హీరోయిన్ అయి రావాలి అని చెప్పట్లా అని. అంటే యాక్చువల్గా మనకు ఆ హీరో అనే పేరు ఎప్పుడైతే జనంలో మనకు వచ్చిందో వాళ్ళకి సంబంధించి ఒక పాట ఇవ్వాలని ఒక ప్రోమో వదిలాను. అది ఫుల్ సాంగ్ వస్తుంది, బీభత్సంగా ఉంటుంది. వాళ్ళకి ఎంత కావాలో అంత అయిపోయిందా షూట్ అంతా? లేదు, ఉంది కొంత షూట్ ఉందా? వీళ్ళందరూ ఉంటారా? ప్రోమో వచ్చింది కదా, అందరూ ఉంటారా మొత్తం? వీళ్ళు ఉండరు. అది నా ప్రోమో హీరోగా బయటకు వచ్చి అది చాలా బాగుంటుంది. అంటే ఏదో ఒక షాట్ లో అన్న వీళ్ళందరినీ పెట్టుకోవాలన్న ఆలోచన ఉందా? ఉంది వస్తారు, అందుకు పెండింగ్ లో ఉందా? ఉంటారు. ఓకే, ఖచ్చితంగా. అంటే ఎంటర్టైన్గా చేద్దాం అనుకున్న ఈ పాట, బట్ వాళ్ళని పిలిచి చేయాలనే ఆలోచన లేదు. బట్ అది కూడా చూద్దాం ఎలా వీలైతే అలాగా. కానీ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఎక్కువ రిసీవ్ ఎట్లా చేసుకుంటానంటే, ఒక అమ్మాయి లవ్ బేస్ మీద ఎక్కువ ఇష్టపడతాను, ఒక బాండింగ్తో చేసిన సాంగ్స్ బాగా ఇష్టపడతాను. అది లవ్ ఫెయిలీరా లేదా లవ్ బాండింగ్ అనేది అట్లా ఆ 2 రకాల్లో ఏదో ఒకటి చేసినా కానీ బాగా ఇష్టపడతాను. సో అలాగే అందిస్తాను అందరికి కూడా నేను.